ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ 'గట్టిగా చలం'. సో, ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా అంటే ఓవరాల్‌గా మూవీ చూసినంత సేపు నాకైతే స్టోరీ చాలా చాలా బావుంది. ఆ స్టోరీ తగ్గట్టుగా డైరెక్టర్ రాసుకున్న కొన్ని థ్రిల్లింగ్ సీన్సు, దాన్ని ప్రెజెంట్ చేసిన సినిమాటోగ్రఫీ మెయిన్ ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ యాక్టర్ అయిన నిఖిల్ దేవయాద్ర తన యాక్టింగ్ అనేది సూపర్‌గుందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్ అయిన ఈటీవీ ప్రభాకర్ గారిది తన యాక్టింగ్ కూడా బాగుంది. బట్ తన క్యారెక్టర్‌కి అంత స్కోప్ లేదని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్‌గా మూవీ యొక్క కోర్ పాయింట్ అండ్ అలాగే డైరెక్షన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది రొటీన్‌గా అండ్ అలాగే ప్రిడిక్టబుల్‌గా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఒకే పాయింట్‌ని పట్టుకొని సాగదీయడం కూడా మూవీకి పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో అంటే పేరెంట్స్ అండ్ అలాగే చైల్డ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఆ సీన్స్‌లో ఎమోషన్ అనేది చాలా బాగా మిస్ అయిందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అనేవి కాస్త ఎంగేజ్ చేసినయనే చెప్పుకోవచ్చనమాట. బట్ క్లైమాక్స్ పోర్షనే అంత ఎంగేజింగ్‌గా లేకపోవడమే మూవీకి పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన నిఖిల్ దేవయాదుల అలియాస్ కౌశిక్. కౌశిక్ తనొక మెడికల్ స్టూడెంట్ అనమాట. ఓకే. తన తండ్రి ఇష్టం మీదే ఆ మెడికల్ చదువుతున్నాడనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో కౌశిక్ యొక్క ప్రవర్తన చాలా వింతగా అయితే ఉంటుందన్నమాట. సో, అది కాలేజీలోను అండ్ అలాగే ఇంట్లోను. సో, ఈ విషయం తెలుసుకున్న కౌశిక్ ఫ్యామిలీ మెంబర్స్ కౌశిక్‌ని నార్మల్‌గా మార్చడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవి ఫలించాయా లేదా అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉందన్నమాట. ఉన్నప్పటికీ మెయిన్‌గా ఇక్కడ అంటే పిల్లల పట్ల పేరెంట్స్ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? అండ్ అలాగే పిల్లలతో పేరెంట్స్ టైమ్ స్పెండ్ చేయకపోతే వాళ్ళు ఎలా అయిపోతారు? అండ్ అలాగే పిల్లల్ని లోన్లీగా వదిలేస్తే సో, వాళ్ళు పడే డిప్రెషన్ ఏంటి అని పాయింట్‌లని చాలా బాగా చెప్పుకుంటూ వచ్చినప్పటికీ బట్ మెయిన్ ఏంటంటే ఈ మూవీ యొక్క అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నప్పటికీ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా అంత బలంగా లేదని చెప్పుకోవచ్చనమాట. అది కూడా ఒక రొటీన్ ఫార్మాట్‌లో అండ్ అలాగే సింపుల్‌గా తెలియజేశారని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ ఈ మూవీలో అంటే కౌశిక్ ఒక ఇల్యూషన్‌లో బతుకుతుంటాడనమాట. సో, బతికినప్పుడు వాళ్ళ ఫాదర్ అయిన ఈటీవీ ప్రభాకర్ కౌశిక్‌కి దెయ్యం పట్టిందని కొందరు మాంత్రికుల దగ్గరికి, తాంత్రికుల దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఉండే సీన్స్ కూడా అంటే అంత ఎంగేజింగ్‌గాను, కొత్తగాను లేవనే చెప్పుకోవచ్చనమాట. ఆ సీన్స్‌ని ఇంకొంచెం బెటర్‌గా తీసుంటే బాగుండిద్దని నా ఫీలింగ్ అనమాట. అయినప్పటికీ ఓవరాల్ మూవీ అనేది అంటే ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే మనకైతే కలిగిద్దనమాట. బట్ మూవీని మనం చూడాలి అంటే మనకి చాలా వరకు పేషెన్సే కావాలనమాట. అయినప్పటికీ థ్రిల్లింగ్ మూవీస్‌కి ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అనేది నా పరంగా వన్ టైమ్ వాచబుల్ అనే చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన కౌశిక్ క్యారెక్టర్ ప్లే చేసిన నిఖిల్ దేవయాదుల తన యాక్టింగ్ అనేది సూపర్‌గుందని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఒక ఇల్యూషన్‌లో బతికే క్యారెక్టర్‌ని చాలా బాగా మనకి ప్రెజెంట్ చేశారు. మనం కూడా ఒకానొక సిట్యుయేషన్‌లో తనకి నిజంగానే పిచ్చి పట్టిందా? లేకపోతే తిను నిజంగానే ఏ ఇల్యూషన్‌లో ఉన్నాడు అనే పాయింట్‌ని చాలా బాగా యాక్టింగ్ పరంగా మనకి కన్వే చేశారని చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మిగతా యాక్టర్స్ అయిన ఈటీవీ ప్రభాకర్ అవనండి, సౌమ్యు రెడ్డి అవనండి. తన క్యారెక్టర్ కూడా నా పరంగా సోసగుందని చెప్పుకోవచ్చనమాట. బట్ ఈ మూవీలో హీరోకి పెట్టిన లవ్ ట్రాకే అంత ఎంగేజింగ్‌గా లేదని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే అంటే ఈ మూవీలో ఉన్న కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బెటర్‌గా ఇచ్చుంటే బాగుండేదన్నమాట. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేకపోవడం మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చనమాట. ఫస్ట్ చెప్పినట్టే సినిమాటోగ్రఫీ మూవీకి మెయిన్ ఎంగేజ్ అనమాట. ప్రొడక్షన్ వైస్ నా పరంగా సోసగుందని చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్‌గా ఇదండి 'గట్టిగా చలం' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.